ఈ రెండు అంటే మా తరానికి చాలా ఒక స్టాండర్డ్ ఫోటోగ్రాఫర్, సినిమా కెమెరామెన్ సంబంధించిన చాలా గొప్పగా చూస్తే పీసీసీ టైటిల్ చూసి సినిమాకి వెళ్ళాలనిపించేంత బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళ కోవలో మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే అప్పుడు కనిపించేది ఎవరి పేరు అంటే తేజ గారు ఒకరు, అంటే రామ్ గోపాల్ వర్మ స్కూల్ వచ్చిన తర్వాత తేజ గారు ఒకరు, ఇలా వాళ్ళల్లో రసూల్ గారు. సో అద్భుతంగా వారు మన డైరెక్టర్ గా ఒకరికొకరు ఆ సినిమా కూడా చాలా చక్కగా మంచి సార్, చాలా చాలా సినిమాలు తీస్తారు డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్. అలాగే ముని సురేష్ పిల్లై సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. సో ఇంకా చాలా మంది ఉన్నారు. వారితో పాటు ఇక్కడ ముందర నాకు చాలా ఆత్మీయులు విఎన్ ఆదిత్య గారు. సో వీ డు హ్యావ్ ఏ వండర్ఫుల్ కమరడేరీ విత్ ఈచ్ అదర్. అండ్ అలాగే నీలకంఠ గారు జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకి స్క్రీన్ ప్లే పరంగా ఒక అద్భుతమైన మార్క్ ని వేసింది వారు. సో నీలకంఠ గారు ఉన్నారు, తమ్ముడు వెంకట సిద్ధారెడ్డి కూడా ఉన్నాడు. ఇట్స్ వెరీ నవతరంగం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఒక అద్భుతమైన జర్నీ వెంకట్. అంటే చాలా సినిమాలకి, కొత్త సినిమాలకి, యంగ్ తరంగ ఆలోచనలకి, తర్వాత నావెల్ సినిమాలకి, కంటెంట్ డ్రివెన్ సినిమాలకి ఒక మంచి సపోర్ట్ ఎవరు ఇవ్వగలుగుతారంటే వాళ్ళు ఇప్పుడున్న యంగ్ తరంలో వెంకట్ ఉంటాడు, ముందుంటాడు వెంకట సిద్ధారెడ్డి. అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు పెద్దలు, కాశీ విశ్వనాథ్ గారు, మిగతా వాళ్ళందరికీ. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకటి షార్ట్ ఫిల్మ్ అనేది అంటే పెద్ద సినిమాకి దగ్గర దారి అనేది ఒకటి, దానికి చాలా చాలా ఉన్నప్పటికీ చాలా మందికి ఉన్న గొప్ప కోరిక ఏంటంటే, ఇప్పుడున్న తరంలో చాలా మందికి ఉన్న గొప్ప కోరిక ఏంటంటే సినిమా తెర మీద మా పేరును చూసుకోవాలనేది ఒకే ఒక్క డ్రైవ్. ఆ ఒక్క డ్రైవే, దట్ ఈస్ ద ఓన్లీ ఇన్స్పిరేషన్ దట్ మేకింగ్ ఆల్ ద పీపుల్ టు గెట్ ఇన్ టు అండ్ టేక్ ఎ ప్లంజ్ ఇన్ టు ది మూవీ ఇండస్ట్రీ ఎవ్రీవేర్. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే ఖచ్చితంగా నాటకంలో నటించాలి. ఒక 100 ఏళ్ల క్రితం నాటకంలో నటించడం ద్వారా ఒక సెలబ్రిటీ స్టేటస్, దోస్ ఆర్ ద టైమ్స్, సెలబ్రిటీ స్టేటస్ పొందాలి, అట్రాక్షన్ కావాలి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలనేది ఒక కోరిక. సో నాటకాంతా ఈ సాహిత్యం అన్నారు, సాహిత్యం యొక్క అంతిమ రూపమే నాటకం అన్నారు. కావ్యేషు నాటకం రమ్యం అన్నారు. అన్ని కావ్యాల్లోకెల్లా, సాహిత్య ప్రక్రియలోకెల్లా నాటకమే అద్భుతం అన్నారు. కానీ నాటకం తర్వాత సినిమా వచ్చింది ఒకటి, టెక్నాలజీ బేస్డ్. సినిమాకున్న స్పెషాలిటీ ఏంటంటే టెక్నాలజీ బేస్డ్. సో వై సినిమా హ్యాస్ హ్యాడ్ అప్పర్ హ్యాండ్ ఓవర్ అదర్ ఆర్ట్ ఫార్మ్స్. మిగతా అంతకుముందు వేలాది సంవత్సరాల నుంచి ఆర్ట్ ఫార్మ్స్ చాలా ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి, సంగీతం ఉంది, నృత్యం ఉంది, ఎన్నెన్నో ఉన్నాయి. ఉన్నప్పటికీ ఒక్క సినిమా, ద యంగెస్ట్ ఆర్ట్ ఫార్మ్ ఇన్ ఎంటైర్ హ్యూమన్ ఎవల్యూషన్, మానవ జాతి పరిణామ చరిత్రలో అత్యంత యంగెస్ట్ ఆర్ట్ ఫామ్ అంటూ ఉంటే అది సినిమా మాత్రమే. ఎందుకంటే మిగతా అన్ని వేలాది సంవత్సరాలు, చిత్రలేఖనం కూడా వేలాది సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు, 35,000 సంవత్సరాలు. ఇంకా చెప్పాలంటే తెలంగాణలో పాండవుల గుట్ట ఉంది, అక్కడ ఆదిమ మానవుడు 45,000 సంవత్సరాల క్రితం ఆ గుహల మీద పెయింటింగ్స్ వేశాడు. ఆ పెయింటింగ్స్ ఇప్పటికీ ఉన్నాయి. అది జయశంకర్, ఇప్పుడు ములుగు జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. అంటే చిత్రలేఖనం యొక్క చరిత్ర 45,000 సంవత్సరాల క్రితం. అదే సినిమా విషయానికి వస్తే జస్ట్ 1896 లో లూమియర్ బ్రదర్స్ వచ్చిన తర్వాత మోషన్ పిక్చర్ అనే కాన్సెప్ట్ భారతదేశంలో సినిమా 1913 లో మే 3 రోజు ఫస్ట్ స్క్రీనింగ్ అయింది రాజా హరిశ్చంద్ర సినిమా, దాదాసాహెబ్ ఫాల్కే. తెలుగులో తొలి సినిమా 1931 లో ఖచ్చితంగా ఆయన హెచ్ఎం రెడ్డి, హనుమంతప్ప మునియప్ప రెడ్డి, భక్త ప్రహ్లాద సినిమా. అంటే ఈ లెక్కలు చూస్తే ఇప్పటికీ తెలుగు సినిమా ఎన్ని ఏళ్ళు అంటే జస్ట్ 90 ఇయర్స్ ఓన్లీ. 2021 కు 90 ఏళ్ళు, ఇప్పుడు 91 ఏళ్ళకి వచ్చేసింది. అంటే ఈ లెక్కలు చూస్తే ఇంకా మొత్తం హ్యూమన్ ఎవల్యూషన్ లో, హ్యూమన్ పరిణామ క్రమంలో అత్యంత యంగెస్ట్ ఆర్ట్ ఫామ్ ఒక్క సినిమా. కానీ సినిమానే ఎందుకు మిగతా వాటన్నింటినీ డామినేట్ చేసిందంటే ఓన్లీ బికాస్ దీంట్లో క్లోజ్అప్ టెక్నిక్ ఉండడం వల్ల, దీంట్లో టెక్నాలజీ ఉండడం వల్ల. మిగతా నాటకంలో, మిగతా నృత్యంలో కానీ, మిగతా అన్నింటిలో మీరు నేకడ్ అయితే చూస్తారు కానీ డీటెయిల్ చూసే అవకాశం లేదు. వై సినిమా హ్యాస్ హ్యాడ్ అప్పర్ హ్యాండ్, why cinema has made all the people to enthrall, why cinema has made all the people to mesmerize themselves and fall in love with cinema is the only fact is that close up ఉండడం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండడం, దాన్ని విజువల్ గా చాలా రిచ్ గా చూపించగలిగే ఒక అవకాశం, సౌలభ్యం, ఆ సౌకర్యం ఉండడం. దేని వల్ల వచ్చిందంటే ఓన్లీ ఫోటోగ్రఫీ వల్ల వచ్చింది, ఓన్లీ ఫోటోగ్రఫీ వల్ల. సో దట్ ఈస్ ద ఎలిమెంట్ ఆఫ్ మేకింగ్ ఎ సినిమా యాజ్ ఎ వండర్ఫుల్ ఆస్పెక్ట్ among all the other art forms. సో అందుకని సినిమాటోగ్రఫీని తెలుసుకోవడం అంటే సినిమాని తెలుసుకోవడమే, సినిమా కళని తెలుసుకోవడం. ఇక్కడ నేను టాకింగ్ అబౌట్ సినిమా ఆర్ట్. సినిమా ఆర్ట్ని తెలుసుకోవడం. సినిమా ఆర్ట్ని తెలుసుకోవాలంటే దానికి 100 మార్గాలు.
ఏకం సత్ విప్రో బహుదా వదంతి అంటారు. ఒక్క సత్యం ఒక్కటే కానీ దాన్ని తెలుసుకోవడానికి మార్గాలు చాలా ఉన్నాయి అన్నట్టు అందరు తెలుసుకుంటున్న క్రమంలో షార్ట్ ఫిల్మ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ వే. సో సినిమాని ఎక్స్ప్లోర్ చేయాలి, సినిమాల్లో మన ప్రతిభని ప్రదర్శించాలి. అది నటుడు గానా, సాంకేతిక నిపుణుడు గానా, రైటర్ గానా, ఇతర క్రియేటివ్ పర్సన్ గానా, ఎలా అయినప్పటికీ వీ మస్ట్ ప్రూవ్ అవర్ సెల్స్. సో ఆ ప్రూవ్ చేయాలనుకుంటున్నప్పుడు షార్ట్ ఫిల్మ్ ఆర్ ది బెస్ట్ వే టు ప్రూవ్ అండ్ టు మేక్ అన్ ఐడెంటిటీ ఆఫ్ దెమ్ సెల్స్. సో ఆ క్రమంలో ఇప్పుడు చాలా మంది యువతులు చాలా మంది సినిమా రంగంలోకి వద్దాం అనుకున్నప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, రవీంద్ర భారతిలో 7 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి శనివారం సినివారం అనే కార్యక్రమం మొదలెట్టాం. ఆ సినివారంలో ఏం చేస్తామంటే షార్ట్ ఫిల్మ్స్, బెస్ట్ షార్ట్ ఫిల్మ్స్ ని స్క్రీన్ చేస్తాము. వాళ్ళకు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్, పర్టికులర్ గా అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అలాగే బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అలాగే నేషనల్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, సత్యత్ర ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, వాళ్ళ ఫార్మాట్ ని ఫాలో అవుతూ స్క్రీన్ చేసిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళతో ఇంటరాక్షన్ చేస్తాం, కాస్ట్ అండ్ క్రూతో. సో దానివల్ల వాళ్ళు చేసిన ఏంటి, ఏం చేశారు, ఎంత గొప్పగా చేశారు, గొప్పగా చేయలేదు అనే విషయం వాళ్ళకి అప్పటికప్పుడే ఆడియన్స్ నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. సో ఇలా షార్ట్ ఫిల్మ్స్ ని స్క్రీన్ చేయడం ద్వారా షార్ట్ ఫిల్మ్స్ లో పనిచేసిన సాంకేతిక నిపుణులందరినీ ఒక్క ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తున్నాం. ఆ విధంగా ఇప్పుడు కనీసం ఒక 1500 పైగా షార్ట్ ఫిల్మ్స్ ని స్క్రీన్ చేశాం. అంటే అంతమంది కొత్త టెక్నీషియన్స్ కి ఒక వేదికను క్రియేట్ చేసే అవకాశం ఇస్తాం. సో దీనివల్ల వీళ్ళందరూ దేనికి వస్తారంటే మళ్ళీ మన ఇండస్ట్రీకి సపోర్ట్ వస్తారు. వాళ్ళు వన్ ఆర్ ద అదర్ డే ఇప్పుడు వేణుడుగులో ఉన్నాడు, లేదంటే కనుక దొరసాని సినిమా తీసిన కేవీఆర్ మహేంద్ర ఉన్నాడు, ఇంకా రాబోయే కాలంలో ఇంకా చాలా మంది యంగ్ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దే విల్ యాడ్ సమ్ మోర్ ఫ్లేవర్ టు ది జర్నీ దట్ ఈస్ బీయింగ్ టేకింగ్ ప్లేస్ ఇన్ తెలుగు సినిమా. తెలుగు సినిమా చేస్తున్న జర్నీకి వీళ్ళందరూ యాడ్ అవుతారు, దాన్ని మరింత ఎన్రిచ్ చేస్తారు, మరింత సుసంపన్నం చేస్తారు. తరుణ్ భాస్కర్ సినిమా రావడం వల్ల తెలుగు సినిమా మొత్తం ప్యాటర్న్ ని మారిపోయింది. కొంచెం కంటెంట్ డ్రివెన్ గా లైటర్ మీన్ లో రోమ్ కామ్స్ ని తీద్దాము, దీని ద్వారా తెలంగాణ ఫ్లేవర్ ని పెడితే బాగుంటుంది అనే ఒక ఐడియా వచ్చేసింది. సందీప్ రెడ్డి వచ్చి యాడ్ కావడం వల్ల సినిమా రేంజ్ ఏంటో అర్థమైపోయింది. అలాగే రాజమౌళి గారు తీసిన బాహుబలి వల్ల మొత్తం పాన్ ఇండియా, తెలుగు సినిమాకి మాత్రమే పరిమితం కాదు, ఓవర్సీస్ మాత్రమే కాదు, మొత్తం పాన్ ఇండియాని సైతం ప్రభావితం చేయగలదనే విషయం అర్థం. సో అలాగే ఈ కొత్త తరం దర్శకులు ఎవరొచ్చినా, కొత్త తరం నటీనటులు ఎవరొచ్చినా వారందరూ దే విల్ యాడ్ సమ్ మోర్ ఫ్లేవర్ టు ఎన్రిచ్ ద సినిమా ఇండస్ట్రీ. సో అందుకని ఆ కోణంలో ఈ అభిమన్యు రెడ్డి గారు అంటే ఫోటోటెక్ ద్వారా ఈ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ని, అలాగే షార్ట్ ఫిల్మ్ ఫోటో మొత్తం ఎగ్జిబిషన్, ఫోటో ఎక్స్పోని నిర్వహించడం, ఫిల్మ్ ఎక్స్పో నిర్వహించడం చాలా సంతోషంగా భావిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో తెలంగాణ ప్రభుత్వం పక్షాన, గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి పక్షాన, డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పక్షాన సపోర్ట్ 100% ఉంటుందన్న విషయాన్ని సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అందరికీ వందనాలు, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ప్రోత్సహిస్తారని ఆ విషయం మాకు అందరికీ తెలుసు, కానీ మీ దగ్గర ఇంత ఇన్ఫర్మేషన్ ఉందన్న విషయం ఇవాళ నాకు తెలిసింది. సో థ్యాంక్ యూ సో మచ్, నిజంగా చాలా యూస్ఫుల్ అది. అండ్ అలాగే ఇక్కడికి కెనాన్ అంబాసిడర్ అండ్ ఫిల్మ్ అండ్ బ్రాడ్కాస్ట్ ఎక్స్పో టెక్నికల్ అడ్వైజర్ రాంబాబు గారు ఇచ్చేయడం జరిగింది. సో వారికి వెల్కమ్ అండి, వేదిక రాష్ట్రంలో కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి, చేసిన ఆహుతులందరికీ స్వాగతం. మామిడి హరికృష్ణ గారికి నిజంగా ఎంత నాలెడ్జ్ అని ఇయర్స్తో సహా చెప్తుంటే చాలా ముచ్చటేస్తున్నారు. పర్టికులర్లీ మా ఫిల్మ్ ఇండస్ట్రీకి కానీ, లేకపోతే షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కానీ ఇటువంటి ఎక్స్పీరియన్స్, ఇంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు ప్రభుత్వం తరఫున ఉండడం అనేది ఒక అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. చాలా డేట్స్తో సహా చెప్తారు. అలాగే ఫోటోటెక్ కంపెనీ ఏదైతే ఆర్గనైజ్ చేస్తుందో, ఇప్పుడున్నటువంటి జెట్ స్పీడ్ యుగంలో, డిజిటల్ యుగంలో సినిమా అనేది రెవల్యూషనైజ్ అయిపోయింది. ఒకప్పుడు గత 15 ఏళ్ల క్రితం కూడా మనం రా ఫిల్మ్ యూజ్ చేసేవాళ్ళం. అక్కడి నుంచి ఇవాళ ఎంత మోడర్న్ టెక్నాలజీ వచ్చిందంటే కెమెరా రేంజెస్ చూస్తే ఒక కెమెరామెన్, ఇక్కడ టాప్ డిఓపీస్ అందరూ ఉన్నారు, ఒక 20-30 కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ కెమెరాస్ మన దగ్గర ఇవ్వాలి. ఎంతో నాలెడ్జ్ దీంట్లో పెరిగింది, ఎంతో అవైలబుల్ టెక్నాలజీ వచ్చింది. ఇటువంటి టైంలో ఇటువంటి ఒక ఫెస్టివల్ కండక్ట్ చేయడం ఎంతోమంది ఆస్పైరింగ్ యంగ్ డైరెక్టర్స్ చాలా హెల్ప్ అవుతుంది. ఇటువంటి మరిన్ని జరగాలి. ఇది తలపెట్టినటువంటి ఫోటోటెక్ ఎగ్జిబిషన్ వీళ్ళ కంపెనీ వాళ్ళని, అలాగే అభిమన్యు రెడ్డి గారిని, వాళ్ళ టీంని అభినందిస్తున్నాను. అలాగే దీన్ని సపోర్ట్ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని, మంత్రివర్యులని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, పర్టికులర్ అందరినీ గవర్నమెంట్ తరఫున సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇటువంటి మరిన్ని జరగాలి, దీనివల్ల మరింత టాలెంట్ ముందుకు రావాలి. థ్యాంక్ యూ ఆల్ ఎవ్రీబడి.